జీవం కలిగిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ శ్రేష్టమైన ఘనమైన నామమునకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చేరి వచ్చిన వీక్షిస్తున్న నా ప్రియమైన సహోదరి సోదరులందరికీ కృతజ్ఞతలు. దేవాది దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ లేఖన భాగాలను బట్టి, దేవుని అద్భుతమైనటువంటి గ్రంథాన్ని బట్టి మనము ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి కొనియాడాలి, స్తుతించాలి. ఇంత అద్భుతమైన శ్రేష్టమైనటువంటి వాక్యము, దైవ వాక్కులు మన జీవితానికి కావలసినటువంటి అనేకమైన సంగతులు ఈ లేఖనాల్లో పొందుపరిచిన ప్రభువుని మరొకసారి మనమంతా గంభీరంగా స్తుతించాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండం 42వ అధ్యాయం మన ధ్యానం. ఈరోజు ఈ 42 అధ్యాయంలో మొదటి వచనం, ధాన్యం ఐగుప్తులోనున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, 5వ వచనంలో కరువు కానాను దేశంలో ఉండెను. చూడండి, మొదటి వచనం చాలా మరి ఇది రివర్స్గా ఉన్నది కాదు. ధాన్యము ఐగుప్తులో ఉన్నది. 5వ వచనం కరువు కానానులో ఉన్నది. ఒక విధానంగా చెప్పాలంటే ఐగుప్తులో కరువు ఉన్నది, కానానులో ధాన్యం ఉన్నదని చెప్పాలి. కానీ ఏంటంటే, ఎప్పుడైతే ఈ యొక్క అద్భుతమైనటువంటి దేవుని చిత్తాన్ని, దేవుని ప్రణాళికలను, దేవుని యొక్క ఉద్దేశాలను ఏ దేశమో, ఏ రాష్ట్రమో, ఏ జిల్లా, ఏ మండలమో, ఏ ఆ యొక్క గ్రామమో పోగొట్టుకుంటారో, ప్రియ దేవుని బిడ్డలారా, దేశమంతా కూడా కరువు అనేది తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఈ కరువు దేవుడు ఎందుకు అనుమతించాడు అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి అద్భుతమైనటువంటి జీవం కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి దైవ దర్శనాలను, దేవుని చిత్తాన్ని చేస్తున్నటువంటి జోసెఫ్ ఆయనను ఎప్పుడైతే కోల్పోయారో, ఈ కానాను అనేటువంటి దేశంలో కరువు అనేది వచ్చింది. ఐగుప్తు యోసేపును స్వీకరించారు. యోసేపు ఆ యొక్క ఐగుప్తులో మరి ఎంతగానో దీవించబడ్డాడు. అందుకు కారణము యోసేపు యొక్క దేవుడు జీవం కలిగిన కార్యాలు ఐగుప్తులో చేస్తూ ఉన్నాడు. మరి నిజానికి అయితే మరి ఆ కానానులో యాకోబు లేడా, యాకోబు దేవుడు యాకోబుతో లేడా అని మీకు సందేహం రావచ్చు. నిజానికి మన జీవితంలో ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని మనం చేస్తామో, దేవుని చిత్తములో మనము ప్రతిదీ కూడా మన మూమెంటు ప్రారంభం నుంచి కూడా ఉన్నప్పుడు తప్పకుండా దేవుడికి అనేకమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఆయన ఆనందపరిచేవారం అవుతాం, సంతోషపరిచేవారం అవుతాం. అయితే ఇక్కడ నేను చెప్పే ఈ కాంట్రవర్సీ అనేటువంటిది, యాకోబుతో దేవుడు లేడా, ఐగుప్తులో యోసేపుతోనే దేవుడు ఉన్నాడా, అలా కాదు. మనకు దేవుడు కొన్ని పాఠాలు నేర్పించటానికి, కొన్ని అనుభవాలు నేర్పించటానికి, కొంతకాలము కొన్ని విషయాలకు ఆయన విడుదల చేస్తాడు, అనుమతిస్తాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు నిజానికి ఎప్పుడైతే యోసేపును కోల్పోయారో, నిజంగా కానానులో కరువు అనేటువంటిది ఏలుబడి చేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుడు నిజంగా యోసేపును బహుగా దీవించాడు. చూడండి, అక్కడ కళలు వచ్చాయి, ఫరోకు వచ్చాయి. ఆయన ఉన్నటువంటి దాసులు, పనివారు, పానదాయకుడికి భక్ష్యకారుడు, వీరు గిన్నెందించేటువంటి వారు, భోజనాలు సిద్ధపరిచేటువంటి వారు. అయితే ఇటువంటి ప్రక్రియలో వారిద్దరూ కూడా ప్లాన్ చేసుకొని ఫరోను చంపాలనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి పరిస్థితుల్లో, అక్కడ ఆ పరీక్షల్లో, ఆ యొక్క మరి వారి యొక్క విధానాల్లో ఈ యొక్క భక్ష్యకారుడే దానికి మరి చేసినటువంటి బలహీనుడు కనుక, ఎవరు ఏ గుమ్ములో పడితే, ఏ పాపం చేస్తే, ఎవరు ఏ గుమ్ము తవ్వితే అందులోనే వారు పడవలసిందే. కానీ పానదారకుడు ఎటువంటి పొరపాటు చేయలేదు. కాబట్టి ఫరో యొక్క గిన్నెలో ఈ ద్రాక్షవల్లులు పిండబడ్డాయి. అది ఫరోకు ఇవ్వబడిన గిన్నె. ఆ కళ ఆయనకు వచ్చింది. ఆ కళను బట్టి ఆయన తల
ఎత్తబడ్డది, తన తల తీయబడ్డది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు ఏది విత్తుతావో, నువ్వు ఏ ముఠావాలతో చేరుతూ ఉన్నావో, ఏ ప్లాన్లు వేస్తూ ఉన్నావో, ఎటువంటి రంగంలో ఉన్నావో, నిన్ను బట్టి నీకున్న గుంపు అంతటికి కూడా సమస్య రాబోతుంది. నిన్ను బట్టి ఇతరులకు కూడా, ఆ ఇంటి వారికి కూడా బలహీనలు అయ్యే పరిస్థితి రాబోతుంది. దానికి లేఖనాలు ఎన్నో సపోర్ట్లు ఉన్నాయి, ఎన్నో ఆధారాలు ఉన్నాయి. అవన్నీ చెప్తే చాలా పెద్ద సమయం పడుతూ ఉంది. అయితే ఈరోజు ధాన్యము ఐగుప్తులో ఉన్నదండి దేవుని బిడ్డలారా. ఐగుప్తులో ధాన్యము ఉండటానికి యోసేపు నిజంగా ఆయనకి మొదట దేవుడు ఇచ్చిన కళ. ఆ కళలో సూర్యుడు చంద్రుడు ఆయనకి సాగిలపడ్డాయి. నక్షత్రాలన్నీ కూడా తన సోదరులు వారందరూ కూడా తనకి లోబడుతున్నట్లుగా ఈ కళ భావము అద్భుతంగా నెరవేర్చాడు దేవుడు నీకే దర్శనమిస్తూ ఉన్నా అది తప్పకుండా నెరవేరుతుంది. అది తప్పకుండా ఆయన మహిమార్థమై జరుగుతుంది. దేవుని బిడ్డలారా, పగటి కళలకు అనేవారు కొంతమంది ఉంటారు. అవి ఏవేవో ఆలోచనలు పెట్టుకొని వచ్చే కళలు ఇవి నెరవేరట్లేదని అంటే దానికి మనము బద్దులం కాదు. అయితే ఈరోజు యోసేపు పగటి కళలకు అనేవాడు కాదు, కళలకు అనేవాడు వచ్చుచున్నాడని అన్నలు ఎంత ఎటకారంగా మాట్లాడారు. నిజంగా ఎలా వారికి భోజనం చేయాలనిపించిందో. గుమ్ములో బాధపడుతుంటే పక్కనేమో క్యారేజీలు ఇప్పుకొని భోజనాలు చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు ఆ యొక్క ఇస్మాయేలీలు వస్తున్నప్పుడు వారికి ఆలోచన వచ్చింది, ఇందులో ఉంచితే ఎందుకని అమ్మివేయటానికి ఇష్టపడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే వీరి మనస్తత్వం చూడండి, వారికి ఎంత కఠినమైనటువంటి హృదయమో వచ్చిందో. అయితే ఇక్కడ ఒక ఆలోచన ఏంటంటే, ఫరో తను కూడా కల కన్నాడు. ఆ కలభావము తరువాత మనకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క లేఖన భాగాల్లో ప్రియ దేవుని బిడ్డలారా మనకు 41వ అధ్యాయం ఆదికాండంలో కనిపిస్తూ ఉంది. ఈ 41వ అధ్యాయంలో ఫరో కల కన్నాడు. మొదటి కళ ఏంటంటే బలమైన వెన్నెలు, బలహీనమైన వెన్నెలు. ఈ బలమైనవి చుట్టుకుంటూ వాటిల్ని అవి ఎంత ఘోరంగా భుజిస్తూ ఉన్నాయి. ఏటి ఒడ్డున దాని ఇంగ్లీష్లో రివర్ అనే మాట వాడాడు, అంటే నది. ఈ నదిలో నుంచి బక్క చిక్కిన 7 ఆవులు బలమైన ఆవుల్ని ఆ ఏట్లో నుంచి వచ్చిన వాటిని తినేస్తూ ఉన్నాయి. బలహీనమైనవి బలమైనటువంటి ఆవుల్ని తినివేస్తూ ఉన్నాయి. నేను ఆలోచన చేస్తున్నప్పుడు ధ్యానంలో ఆ నది ఫరోకి దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఆ నదిలో నుంచి వచ్చే బలమైన ఆవులు అంటే దానికి ఫరో దగ్గర యోసేపు కలభావం చెప్పాడు. అది మరొక 7 సంవత్సరాలు తరువాత భయంకరమైన కరువు రాబోతూ ఉందని, ఆ 7 సంవత్సరాలు గూర్చినటువంటి సంఖ్య 7 ఆవులు అని చెప్పాడు. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ బలమైన ఆవులు ఆ నదిలో నుంచి వచ్చినప్పుడు బలహీనమైన వాటికి బలైపోయాయంట. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆమోసు గ్రంథంలో కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమోసు గ్రంథంలో ఇది కరువు వలన వచ్చే క్షామము కాదు, అన్నపానములు వచ్చే క్షామము కాదు, కానీ యెహోవా మాట దొరకకపోవటం, దేవుని మాట దొరకకపోవటం అనేటువంటి క్షామము. ఎంతమందికి ఈ రోజుల్లో ఇటువంటి ఈ కరువు మొత్తము, అయ్యో వాక్యం దొరకట్లేదండి, సువార్త దొరకట్లేదండి. ఎక్కడ చూసినా ఆ రోజుల్లో అయితే తమ్ముడు సువార్తకి వెళ్దామా, అన్య సువార్తకి వెళ్దామా అని ఫోన్లు వచ్చేవి, మెసేజ్లు వచ్చేవి. ఇప్పుడు సువార్తలు లేవు. పరిచర్య చాలా మరుగైపోతూ ఉంది. పరిచర్యలు ఆన్లైన్లకి అవి ఆ విధంగా వెళ్ళిపోతూ ఉన్నాయి. సందర్భాలన్నీ మారిపోతూ ఉన్నాయి. ధైర్యం కోల్పోతూ ఉన్న పరిస్థితులు మనకెందుకండి, కఠినమైపోతే నేను అంటూ ఉన్నారు ఇప్పుడు. కానీ సువార్తకి వెళ్దాం రండి, ధైర్యంగా ప్రభు కొరకు ప్రకటిద్దాం అనేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. అంటే బలమైనటువంటి ఈ లోకనాథుడు వీడేం చేస్తూ ఉన్నాడంటే, ఇంతకాలము విన్నటువంటి ఉపదేశాలు,
మరి చాలా శపథాలు, అద్భుతమైనటువంటి సాక్ష్యాలు, దేవుని కొరకు హతసాక్షులమైపోతామని చెప్పినటువంటి ఆ యొక్క బింకములాడే మాటలు, ఇవన్నీ ఏమవుతూ ఉన్నాయి? ఆ లోకనాథుడైనటువంటి అంటే ఆ ఏటిలో నుంచి బలమైన ఆవులు ఎలాగైతే బలహీనమైన వాటికి అవి తినేసాయి. కానీ ఈరోజు మన జీవితంలో ఏ బలహీనమైనది కూడా, ఏ లోకంలో ఏలుబడి చేసేది కూడా ఈ మన లోపట ఉన్నటువంటి జీవం కలిగినటువంటి శక్తి కలిగిన వాక్యాన్ని ఏది తినకుండునుగాక. దేవుని బిడ్డలారా, ఎప్పుడు నువ్వు ధైర్యంగా ఉండగలవంటే నీ లోపట నిజమైనటువంటి సమర్పణ, రక్షణ, భారము, దేవుని కొరకు బ్రతకాలనేటువంటి వాంఛ నీకున్నప్పుడు తప్పకుండా నీలో ఉన్నటువంటి ఆ శక్తి కలిగినటువంటి వాక్యాన్ని ఏది తినలేదండి. చూడండి, భౌతికమైనటువంటి ఆ కళ ఫరోకు వచ్చినప్పుడు ఆ భౌతికమైన ఆహారము, భౌతికమైన ఆ కరువు చూపించినప్పుడు ఆ ఏటిలో నుంచి వచ్చే ఆవులనైతే తిన్నాయి, కానీ మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మ అనేటువంటి యేసయ్య మనకిచ్చిన ఆ నదిలో నుంచి మనం బయటకు వచ్చాం. ఇప్పుడు అవేమో ఏట్లో నుంచి నదిలో నుంచి వచ్చాయి, మనము కూడా మారు మనస్సు అనేటువంటి నదిలో నుంచి మనం బయటకు వచ్చాం. మనల్ని ఏవి కూడా మింగలేవు, ఏది కూడా మనల్ని తినలేదు, మనల్ని ఏది కూడా భక్షించలేదు, మనల్ని ఏది కూడా ఆరగించలేదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనలోన జీవం కలిగిన ప్రభువు ఉన్నాడు. 1 కొరింథీయులు 3వ అధ్యాయంలో అంటాడు, ఈ బండ మీద మీ పని కనబడుతుంది. ఇప్పుడు అగ్ని వచ్చినప్పుడు కొయ్యకాళ్ళు, మరి అక్కడ ఉన్నటువంటి గడ్డి, దేవుని బిడ్డలారా, రాళ్ళు, బంగారము, మరి ఇక్కడ ఉన్నప్పుడు ఈ యొక్క అగ్నికి ఏది నిలబడుతుంది? కొయ్యకాళ్ళు, గడ్డి, కర్రలు, ఇవేమవుతాయి? కాలిపోతాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పరిచర్య ఎటువంటి పరికరంతో? బంగారం లాంటి పైన, నిలబడే పైన, రోషం కలిగే పైన, దేవుని కొరకు, ఆయన కొరకు ఏదైనా చెయ్యాలనేటువంటి సమర్పణ కలిగినటువంటి వ్యక్తివా నువ్వు? నిన్ను చూసి అనేకులు ప్రభువుని ఘనపరుస్తారు, ప్రభువుని మహింపరుస్తారు. దేవుని బిడ్డలారా, యోసేపు అస్తమానం కూడా దేవుని పేరు ఎత్తుతుండేవాడండి. అస్తమానము దేవుని పేరు. ఆ రోజుల్లో ఎంత అద్భుతంగా ఫరో, ఆ రోజుల్లో ఉన్న ఫరో కూడా ఒప్పుకున్నాడు. అంటే నిర్గమాకాండకు వచ్చేసరికి ఫరోలు మారిపోతున్నారు. చూడండి, ఎంతమంది అయినా ఫరో ఆ జాబ్ పేరు అనమాట, అది ఆ క్యాడర్ నేమ్. కొత్త నిబంధనలో రాజులు ఎలాగైతే హేరోదులు అనేటువంటి వారు పేర్లు ఉన్నాయో అవి పేర్లు, క్యాడర్ అనమాట. ఇక్కడ ఎంతమంది వచ్చినా ఫరో అంటారు. అయితే ఈ ఫరో నిర్గమాకాండం లాంటి ఫరో కాదు. వాడేటంటే కఠినం కలిగినటువంటి వాడు. వాడి హృదయం ఎప్పుడు కూడా కఠినమే. మోషే ఎన్ని అద్భుతాలు, 10 అద్భుతాలు చేసినా సరే హృదయం కఠినమైపోయింది. కానీ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కళ వివరించేసరికి, ఇతని వంటి వాడు మనుష్యుణ్ణి మనము కనుగొనగలమా, దేవుని ఆత్మ కలిగిన వాడిని కనుగొనగలమా అనే అద్భుతమైన సాక్ష్యాన్ని ఇచ్చి, 2వ రథాన్ని ఎక్కించి, ఉంగరం పెట్టి, సన్నని నారని వస్త్రాలు తొడిగించి, అద్భుతంగా ఆయనకి పేరును పెట్టి, అధికారం అంతట్లో నా తర్వాత నా సెలవు లేకుండా ఎవరో కూడా కాలైనా చెయ్యైనా ఎత్తడానికి వీల్లేదని యోసేపుకి ఉన్నతమైనటువంటి స్థానము ఈ యొక్క ఫరో స్థానంలో, ఫరో టైంలో దేవుడు నమ్మాడు. ఈ దేవుడు అని చెప్తూ, నిజంగా ఎంత అద్భుతమో. ఒక విధంగా ఇతను ఆ నెత్తిపైన మెడలో కూడా ఆ యొక్క సర్పం అనేటువంటి బొమ్మ ఉంటుంది ఫరోలకి. ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీయుడు అనేటువంటి ఆ పేరు జీవం కలిగిన దేవుడిని ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుడే ఆ కలల భావం చెప్తాడు మీకు అని దేవుడి కోసం, దేవుడి మహిమను తీసుకొస్తూ ఉన్నాడు తప్ప, కళలు చెప్పే టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రౌడ్ ఆయన కోసం చెప్పుకోవట్లేదు. కాబట్టి యోసేపు అన్ని విధాలుగా కూడా నిజంగా ఒక ధాన్యపు బలమైన గింజ లాంటి వాడు. ఆ గింజ ఈరోజు అనేకులకు ఆహారముగా ఫలించేటువంటిదిగా ఉన్నది. ఈరోజు చాలా గింజలు కనబడుతూ ఉన్నాయి, డొల్ల గింజలు చూడడానికి గింజలుగా ఉంటాయి,
కానీ లోపట పుట్టుకుపోయినటువంటివి ఇలాగ నొక్కితే పగిలిపోతూ ఉన్నాయి. మరికొన్ని గింజలు అసలు లోపట ఏమీ ఉండదు, ఉట్టి పొట్టే ఫూ అని అంటే ఎగిరిపోతూ ఉన్నాయి. ఈరోజు మన జీవితాల్లో ఎటువంటి గింజలం మనము? ఆహారానికి పనికొచ్చే గింజలమేనా, లేకపోతే కొట్లో పోయబడే గింజలమేనా? అవి బస్తాలకు ఎక్కించబడేటువంటి శ్రేష్టమైన ఆ మిల్లులో అవి పటిష్టమైనటువంటి ఆ మిషన్లకు తట్టుకొని గింజగా వచ్చేటువంటి సత్తువ కలిగినటువంటి గింజవేనా? ఈ రోజుల్లో ఎన్నో గింజలు చూస్తే అవి పుట్టుకుపోతూ ఉన్నాయి, డొల్లైపోతూ ఉన్నాయి. ఆ తర్వాత దేవుని బిడ్డలారా అవేమో అనేక విధాలుగా పాడైపోతూ ఉన్నాయి. మిల్లుకి వచ్చేసరికి మొక్కలు గింజలు వస్తూ ఉన్నాయి, అవి నూకలు అయిపోతూ ఉన్నాయి. అవి చాలా నూకలో గింజికి మాత్రమే సరైన ముద్ద, సరైనటువంటి గింజలుగా 2 రకాలైనటువంటి ఆహారము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆత్మ సంబంధంగా నువ్వు అన్ని విధాలుగా తట్టుకునేవాడిగా ఉన్నావా? పడిపోయేవాడిగా, మొక్కలు అయిపోయేవాడిగా అనేక పరిస్థితుల్లో మన ఆత్మీయ జీవితం మనము ఏ నదిలో నుంచి బయటకు వచ్చాం? యోసేపు నిజంగా జీవం కలిగిన దేవుని యొక్క నదిలో నుంచి, మనకు ఒక నది కలదని అంటాడు ఎహెజ్కేలు గ్రంథంలో. ఒక నది, ఆ నది అది అరబా అనేటువంటి ఆ సముద్రంలో నుంచి ఈ నది అందులోకి వెళ్ళిన తరువాత సముద్రంలో అద్భుతమైనటువంటి స్వస్థత, అక్కడ చేపలు, అన్నిటికీ ఔషధము గొప్పగా ఉంటూ ఉన్నది. మరి ఆ నదిలో నుంచి మనము వచ్చినప్పుడు మనలేది మింగలేదు దేవుని బిడ్డలారా. కానీ ఇక్కడ ఫరోకు వచ్చినటువంటి ఈ స్వప్నములో ఆ యొక్క బలహీనమైనటువంటి సంవత్సరాలు బలమైన సంవత్సరాలను మింగివేశాయి. ఈరోజు కూడా మనం ఏ ప్రభుత్వం పరిపాలిస్తూ ఉన్నా, ఏ బలమైనటువంటి మరి కాలాలు పనిచేస్తూ ఉన్నా, మనలో ఉన్నటువంటి ఏ బలహీనత ఉన్నా ఈ బలమైనటువంటి పరిపాలనలో, బలమైనటువంటి సందర్భాల్లో మనం నిలవలేము. వాటికి మించినటువంటి శక్తి ఈ జీవం కలిగినటువంటి వాక్యం మనలో ఉన్నప్పుడు మనం వాటికి ధీటైనటువంటి జవాబు చెప్పే బలవంతులమవుతామో తప్ప ఆవుల్లాగా మనము దేవుని బిడ్డలారా మనము వాటికి ఆరగించబడేవారిగా ఉండము. ఈరోజు మన జీవితాలు ఎట్లా ఉంటూ ఉంది? ఈ వాక్యం మీరు ఎలా తీసుకుంటూ ఉన్నారు? ఐగుప్తులో ఆహారం ఉందంట, కానాన్లో కరువు ఉందట దేవుని బిడ్డలారా. ఈరోజు సంఘంలో బాధలు ఉన్నాయి, సంఘంలో ఏడుపులు ఉన్నాయి, సంఘంలో బలహీనలు ఉన్నాయి, సంఘంలో రాజకీయాలు ఉన్నాయి, సంఘంలో రకరకాల శోధనలు, అనేకమైనటువంటి మరి లోకమంతా సంఘంలోకి వచ్చింది. మరి అలాగని చూస్తే బయటేమో బలమైనవన్నీ ఉన్నాయి, ఐక్యత కనిపిస్తూ ఉంది, ప్రేమ కనిపిస్తూ ఉంది. అబ్బా ఎంత అద్భుతంగా! ఒక దెయ్యం వెళ్ళేమో మరీ చెడ్డ 7 దెయ్యాలు తీసుకొచ్చిందట. చూడండి, యేసుప్రభు వారు చెప్తూ ఉన్నారు ఆ యొక్క ఉపమానము. దెయ్యాలకు ఐక్యత ఉంది. నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి, మన సంగతి ఏంటి? ఎలా ఉంది పరిస్థితులు? ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనలోనే ధాన్యం ఉండాలి, లోకంలో కరువు ఉండాలి. అనగా మనలో వాక్యం ఉండాలి, మనలో దేవుని యొక్క వరాలు ఉండాలి, శక్తి ఉండాలి, దేవుని కొరకు జీవించే సమర్పణ ఉండాలి. అలా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడి లోకంలో మిగిలిన కాలములో భీకరమైనటువంటి ఆయన యొక్క ప్రభావముతో మనల్ని నింపి యోసేపులు వంటి ఆత్మకార్యాలు నేటి లోకములో ప్రభువు చూపించునుగాక. ఆమేన్.